హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ టొమాటాక్స్. నిమ్మకాయతోటి మీరు రహస్యంగా ఈ చిన్న పరిహారం కనుక చేసినట్లయితే మీరు ప్రేమించిన వారు ఎక్కడ ఉన్నా సరే వెతుక్కుంటూ మీ దగ్గరకు వచ్చి మీ వెనక చిన్న పిల్లల్లాగా తిరుగుతారనమాట. నిమిషం కూడా మిమ్మల్ని వదిలిపెట్టరు, అలాగే మీరు చెప్పినట్లుగా వింటారనమాట. అంత పవర్ఫుల్ పరిహారం ఈ నిమ్మకాయ పరిహారం. నిమ్మకాయ అనేది చాలా శక్తివంతమైనది. మనకు చూస్తానికి ఏముందలే నిమ్మ చెట్టు అని అనుకుంటాం, కానీ ఇది మనం తయారు చేసేది కాదు కదా. మనకు దైవం నుంచి అంటే చెట్టు నుంచి లభిస్తుంది అనమాట. మనకు నిమ్మ చెట్టు కూడా దేవతా వృక్షము. నిమ్మకాయలు కానివ్వండి, నిమ్మ చెట్టు కానివ్వండి, ఎక్కడ ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో అంతా కూడా మంచి జరుగుతుంది అనమాట. ఒక మంచి పాజిటివ్ వాతావరణం అనేది ఉంటుందన్నమాట. అలా నిమ్మకాయకి ఏంటంటే చాలా శక్తులు అనేవి ఎక్కువగా ఉంటాయి అనమాట. ఒక్క మాటలో చెప్పాలంటే మానవుడి యొక్క తలరాతనే మారుస్తుంది. అంటే అసలు వాళ్ళు మాకు కలవరు. భార్యాభర్తలు కొంతమంది విడిపోయిన వాళ్ళు ఉంటారు. అలా విడిపోయిన వాళ్ళు అసలు ఇక కలవరు. అలాగే ప్రేమించిన అమ్మాయికి నాకు చేయదు ఫోను, ప్రేమించిన అబ్బాయి చేయడు అని చెప్పి ఏంటంటే మనం మానసికంగా డిసైడ్ అయిపోతాము. ఎందుకంటే చూసి 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 మనకేంటంటే అదొక రకమైనటువంటి అభిప్రాయం ఏర్పడిద్ది అనమాట. కానీ అలా అనుకున్నటువంటి మీ ఆలోచనను కూడా మార్చి వాళ్ళ చేతే ఫోన్ చేపించి వాళ్ళు మీ దగ్గరకు వెతుక్కుంటూ వచ్చేలా చేస్తుందన్నమాట ఈ నిమ్మకాయ. అంత పవర్ఫుల్ పరిహారం అనమాట. కాబట్టి ఇది మీరు రహస్యంగా అంటే మనకి ఎవరికి చెప్పుకోవటం ఇలాంటివి చేయకూడదు అనమాట. మనం ఎవరికైనా చెప్పినప్పుడు ఏంటంటే జనం ఎలా ఉంటారంటే అంటే ఏదన్నా ఒక వ్యక్తి ఏదన్నా బాగుపడుతున్నారు అని అంటే వాళ్ళకి ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టడము. మీ ఇద్దరు కలిసిమెలిసి ఉన్నప్పుడు పక్కన ఉన్నటువంటి మీ స్నేహితుల్లో మంచి కోరుకునే వాళ్ళు ఉంటారు, కొంతమంది చాడీలు చెప్పే వాళ్ళు కూడా ఉంటారనమాట. కొంతమందికి థర్డ్ పర్సన్స్ వల్ల దూరం అయిపోతూ ఉంటారు. అలాంటి థర్డ్ పర్సన్కి ఏదన్నా తెలిసిందనుకోండి చేయనీయకుండా చేస్తారు. వాళ్ళు ఏంటంటే ఏదో ఒకటి అడ్డంకులు పెట్టేస్తారనమాట. మళ్ళీ మన నోటి మాట రూపంలో దానికి ఉన్నటువంటి ఆ పవర్ అంతా వెళ్ళిపోతుంది అనమాట. ఎందుకంటే మంచోళ్ళు చుట్టూతో ఉన్న వాళ్ళందరూ మంచోళ్ళు అని చెప్పి మనం అనుకోవటానికి లేదనమాట. మంచిగా ఉండే వాళ్ళకన్నా కూడా చెడ్డవాళ్ళు ఎక్కువగా ఉంటున్నారు. కాబట్టి చెప్పుకోకుండా రహస్యంగా చేసుకుంటే మనకు సిద్ధిస్తాయి అనమాట. మన చేత్తో మనం చేసుకునే పరిహారం కట్టన మనకు అద్భుతమైనటువంటి రిజల్ట్ కొన్ని క్షణాల్లోనే వస్తుందన్నమాట. ఇది కొన్ని నియమాలతో చేయాల్సి ఉంటుంది. అది చూసే ముందులో ఒక్కసారి ఇది వినండి. మీకేదన్నా సమస్యలుంటే అంటే వ్యాపారము, చదువు, ఉద్యోగము, సంతానము, విదేశీ ప్రయాణము, ప్రమోషను, రాజకీయం, కోర్టు కేసులు, ప్రేమ, భార్యాభర్తల మధ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, ఇలా మీకు ఏదన్నా సమస్యలు ఉంటే మీరు శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురూజీ రాజు గారు, గురువుగారి ఫోన్ నెంబర్ 8328334329. ఈ నెంబర్ కనుక మీరు ఫోన్ చేసినట్లయితే ఎలాంటి సమస్యకైనా పరిష్కారం అనేది గురువుగారి ద్వారాగా మీకు అందుతుంది. మేము కూడా వ్యక్తిగతంగా కొన్ని సమస్యల నుంచి గురువుగారు చెప్పినట్లుగా చేసి ఆ సమస్య నుంచి పరిష్కారం అనేది దొరికి బయటపడగలిగాము. కాబట్టి మీకు ఏదైనా సమస్యలు ఉంటే ఈ నెంబర్కి కాల్ చేస్తే మీకు సమస్యకు పరిష్కారం అనేది అందుతుంది. దీనికోసం మీరేంటంటే ఒకటి పసుపు పచ్చ రంగులో ఉన్నటువంటి నిమ్మకాయ తీసుకోవాలన్నమాట. అంటే మనకు ఆకుపచ్చ రంగుగా ఉంటుంది అలా నిమ్మకాయ వద్దు, ఆకుపచ్చ రంగులోది వద్దు. ఇలా పసుపు రంగులో ఉన్నటువంటి ఒక నిమ్మ పండు తీసుకోవాలన్నమాట. మీరు చెట్టుకుంటే చక్కగా చెట్టు కోసుకొచ్చుకోండి. చక్కగా అంటే కోసేటప్పుడు మేము దేనికోసం అయితే చేస్తున్నామో అది కావాలి అని చెప్పి చక్కగా చెట్టును తాకి నమస్కారం చేసుకొని నిమ్మకాయ కోసుకొచ్చుకోండి. లేదు అనుకుంటే మీరు బయట నుంచి తీసుకొచ్చుకొనే సరే శుభ్రంగా ఒకసారి క్లీన్ చేసేసుకొని తర్వాత ఈ పరిహారం అనేది చేసేసుకోండి. అలాగే మీరు కూడా తప్పనిసరిగా స్నానం చేయాలి. ఉతికిన బట్టలు మాత్రమే వేసుకోవాలి. నలుపు రంగు బట్టలు ధరించకూడదు. ఆ రోజు మాంసాహారం తినకూడదు. ఇది ఏ రోజున చేయాలంటే మంగళవారం చేయాలి. మీరు మంగళవారం కనుక చేసినట్లయితే మీకు మంచి ఫాస్ట్ రిజల్ట్ అనేది ఉంటుందన్నమాట. అలాగా మంగళవారం రోజున ఇది ఆడవారైనా చేసుకోవచ్చు, మగవారైనా చేసుకోవచ్చు. ఆడవారైతే చేయకూడదు, 5 రోజులు చేయకూడదు, గుర్తుపెట్టుకోండి. మనం నియమ నిష్టలతో చేసినప్పుడు మాత్రమే మనకు మంచి ఫలితం అనేది ఉంటుందన్నమాట. ఇక ఈ నిమ్మకాయని తీసేసుకొని మీరేం చేస్తారంటే ఈ నిమ్మకాయ మీద రెడ్ కలర్ స్కెచ్ తోటి పైన మీ పేరు ప్లస్ కింద మీకు ఇష్టమైనటువంటి వారి పేరు, అంటే చేసేటటువంటి మీ పేరు, మీరు ఎవరి కోసం అయితే చేస్తున్నారో వాళ్ళ పేరు, ఇద్దరు పేర్లు రాసుకోవాలి. ఇద్దరు పేర్లు రాసేసిన తర్వాత ఈ నిమ్మకాయ మీద స్వస్తిక్ గుర్తు ఉంటుంది కదా, స్వస్తిక్ గుర్తు అనేది వేసుకోవాలన్నమాట. ఈ స్వస్తిక్ గుర్తు వేసుకొని ఒక సైడ్ ఏమో ఇట్లా స్వస్తిక్ గుర్తు, ఇంకో సైడ్ ఏమో మీకు ఇష్టమైనటువంటి వారి పేరు, మీ పేరు రాసేసుకోండి. మీరు పేర్లు రాసుకోండి. ఇట్లాగో పక్కనేమో ఇట్లా స్వస్తి గుర్తు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మీరేం చేస్తారంటే మీ మనసులో ఒకసారి సంకల్పం చెప్పుకోండి. సంకల్పం ఏమని, ఇట్లా వాళ్ళ ఫోను
చెయ్యాలి, నెంబర్స్ బ్లాక్లో నుంచి తీయాలి, మెసేజెస్ చూడాలి, మాకు రిప్లై ఇవ్వాలి, మేము కలవాలి, మేము సంతోషంగా ఉండాలి, నా భార్య నా దగ్గరికి రావాలో లేకపోతే నా భర్త నా దగ్గరికి రావాలని చెప్పేసి మీ మనసులో సంకల్పం చెప్పుకొని ఏం చేస్తారంటే ఈ నిమ్మకాయని మీరు మామూలుగా ఇది నిలువుగా అంటే అడ్డంగా కాదు నిలువుగా 4 భాగాలుగా కట్ చేయాలన్నమాట. నిలువుగా 4 భాగాలుగా కట్ చేసిన తర్వాత ఇక మీరేం చేస్తారంటే 4 దిక్కులు కలిసే రోడ్డు ఉంటుంది కదా, ఆ 4 దిక్కులు కలిసే రోడ్డు దగ్గరికి వెళ్ళి ఈ నిమ్మకాయలను అక్కడ పడేసేసి రండి. పడేసేసి ఇంటికి వచ్చేటప్పుడు లోపలికి వచ్చేటప్పుడు మాత్రం శుభ్రంగా కాళ్ళు చేతులు కడుక్కొని రండి. ఇలా చేయటం వల్ల ఏంటంటే మనకి స్వస్తిక్ గుర్తు ఏంటంటే చాలా చాలా పవర్ ఉంటుంది. ఈ స్వస్తిక్ గుర్తు ఏంటంటే మీరు ఏముందలే అని చెప్పేసి అనుకోవద్దు. స్వస్తిక్ గుర్తు మనకు దైవానికి సంబంధించినటువంటి గుర్తు అనమాట. దీనికి పవర్ అనేది అధికంగా ఉంటుంది, వాళ్ళల్లో మార్పును తీసుకురావడానికి అనేది ఉంటుందన్నమాట. ఈ పరిహారాన్ని మీరు కేవలం ఒక నిజాయితీగా ఉన్నటువంటి బంధాలకే చేసుకోండి. ఈ పరిహారమే కాదండి, ఏదైనా నేను అదే చెప్తాను. ఒక భార్య కోసం ఆ భర్త కోసం భార్య, లేకపోతే నిజంగా ప్రేమించే ఒక అమ్మాయి కోసం, లేకపోతే నిజంగా ప్రేమించే ఒక అబ్బాయి కోసం అలా చేసుకుంటేనే మీకు ఏ పరిహారానికైనా ఒక వాల్యూ అనేది ఉంటుందన్నమాట. లేకపోతే మీరు ఎన్ని చేసినా కూడా వృధానే. మీ రిలేషన్స్లో న్యాయం లేకుండా ఎవరెవరికో చేస్తుంటే అవలేదనుకుంటే ఎట్లా అవుతాయి చెప్పండి, ఒకసారి ఆలోచించండి. భార్య భర్త కోసం చేయాలి, భర్త భార్య కోసం చేయాలి, లేకపోతే నిజంగా ప్రేమించిన అమ్మాయి అబ్బాయి కోసం చేయాలి, అబ్బాయి అమ్మాయి కోసం చేయాలి, ఒకరి కోసమే చేయాలి. అలా చేసినప్పుడు మాత్రమే యూజ్ అనేది ఉంటుందన్నమాట. ఇంకా మీకు కావాలనుకుంటే మీ ఫ్రెండ్స్ ఎవరైనా దూరం అయితే వాళ్ళ కోసం చేసుకోవచ్చు, లేకపోతే బ్రదర్స్ సిస్టర్స్ ఇట్లా ఏమైనా దూరం అయితే వాళ్ళకి చేసుకోవచ్చు. ఈ స్వస్తిక గుర్తుకి అంత పవర్ అనేది ఉంటుందన్నమాట. అట్లా చక్కగా వేసేసుకొని మీరు సంకల్పం చెప్పుకొని చేసేసి ఇక పేర్లు కూడా రాసి ఉంటాయి కదా, మీరు మీ తల చుట్టూతో తిప్పుకొని 4 భాగాలుగా నిలువుగా కట్ చేసేసుకొని మీరు 4 దిక్కులు కలిసే రోడ్డుకి వెళ్ళి ఈ నిమ్మకాయ ముక్కల్ని పడేసేసి రావాలి, కాళ్ళు కడుక్కొని రండి. ఇక మీరు మనం ఎట్లాగైతే ఇప్పుడైతే ఈ పరిహారం ఎలాగైతే చేశామో మనకేంటంటే కొన్ని సంకేతాలు వారికి అంటే ఇప్పుడు మనం ఎప్పుడైతే సంకల్పం చెప్పుకున్నామో ప్రకృతి ద్వారాగా వాళ్ళకు కూడా అవి వెళ్తాయి అనమాట. అంటే నిమ్మకాయ అనేది ఈ శక్తులు అనేవి వారికి కూడా తెలుస్తాయి అనమాట. అంటే మనకి ఏదన్నా దిష్టి తీసేసుకుంది, ఎందుకంటే మనకు కూడా దోష నివారణ అనేది జరిగి ఇప్పుడు కొంతమందికి థర్డ్ పర్సన్స్ వల్ల దూరం అవుతూ ఉంటారు, లేకపోతే కొంతమంది ఏంటంటే కొంత చాడీలు చెప్తూ ఉంటారు, కొంతమంది నిందలు కూడా వేస్తూ ఉంటారు అనమాట. అలాంటివి ఏదన్నా ఉంటా కూడా, లేకపోతే మన వల్ల ఏదన్నా పొరపాటు కూడా జరిగి ఉండవచ్చు. ఇట్లా కారణాలు ఏమన్నా కానీ ఇప్పుడు వాళ్ళు మన దగ్గర లేరు, మన పక్కన లేరు, మనం బతిమలాడుకొని చెప్పుకుందామన్నా కూడా వాళ్ళు మనకు అవకాశం అనేది కల్పించట్లా. ఇక ఏది చేసినా కూడా దారి అనేది దొరకట్లా. కాబట్టి దైవాన్ని నమ్ముకొని దైవానికి సంబంధించి మనం ఇట్లా ఈ పరిహారం చేసుకున్నప్పుడు ఏంటంటే ప్రకృతి ద్వారాగా అలాగే దైవం ద్వారాగా మన యొక్క నిజాయితీ అనేది ఖచ్చితంగా వాళ్ళల్లో మార్పును కలిగించిద్ది అనమాట. ఇలా చేసి ఎంతమందో రిజల్ట్ కూడా పొందిన వాళ్ళు ఉన్నారండి. కాబట్టి మీరు నమ్మకంతో మీ యొక్క నిజాయితీ గల రిలేషన్ కోసం మీరు ఈ పరిహారం అనేది చేసుకోండి, అద్భుతంగా కలిసి వస్తుంది. ఇంకా కొంతమంది అనుకుంటా ఉంటారు అసలు ఎన్ని చేసినా కూడా రావట్లేదని, అంటే అసలు ముందు వాళ్ళు మిమ్మల్ని లవ్ చేస్తున్నారా లేదా ఒకటి ఆలోచించుకోండి. ఎప్పుడైనా సరే జీవితంలో ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మన పక్కన ఉన్న వాళ్ళందరూ మన మనుషులని అనుకోకూడదు. ఇది ఒక్కటి జీవితంలో గుర్తుపెట్టుకోండి. కొంతమంది టైం పాస్కు లవ్ చేసే వాళ్ళు కూడా ఉంటారనమాట. వాళ్ళకి నిజానికి ప్రేమ అంటే ఏంటో తెలియదు, టైం పాస్కి లవ్ చేస్తూ ఉంటారు, వాళ్ళ పనులు అయిపోగానే పక్కకు వెళ్ళిపోతూ ఉంటారు. అంటే కాసేపు ఫోన్లో మాట్లాడితే ప్రేమ ఉన్నట్లేనా? కాసేపు మీతో అంటే నేను పొగిడి అందంగా ఉన్నామంటే ప్రేమ ఉన్నట్లేనా? అంటే కొంచెం ఏదన్నా మాయ చేసి మాట్లాడితే మీ మీద ప్రేమ ఉన్నట్లేనా? అది మీరు ప్రేమ అనుకొని ఫీల్ అవుతారా? ప్రేమలంటే నిజాయితీగా ఉండే ప్రేమలు వేరుగా ఉంటాయి, ఒత్తొత్తగా టైం పాస్ చేసే ప్రేమలు వేరుగా ఉంటాయి. నిజాయితీగా ఉన్న ప్రేమ ఎప్పుడైనా సరే వదిలిపెట్టరు, మీరు గుర్తుపెట్టుకోండి. అలా కాకుండా ఒక మనిషి తరచుగా వదిలేస్తాం అని అంటే వాళ్ళకి ప్రేమ ఉందని మీకు ఎలా అనుకుంటున్నారు? మనకి ఇప్పుడు మనం వాళ్ళని ఎంత కావాలనుకుంటున్నామో వాళ్ళకు కూడా మనం నిజంగా అంతే కావాలి అని అనుకుంటే అసలు వదిలిపెట్టరుగా. సరే వదిలేశారు, ఒక నెల లేకపోతే ఒక సంవత్సరం, ఇక అంతే, అంతకు మించి కూడా రాకపోతే వాళ్ళకు ప్రేమ లేనట్లుగా అర్థం చేసుకోవాలి కదా. అలాంటి వాళ్ళ కోసం మీరు ఏడవటము, మీరు ఆలోచించుకోవటం, మీరు పిచ్చి వాళ్ళు అయిపోవటం కరెక్టేనా? అలాంటి వాళ్ళ కోసం మాకు అసలు ఉండబుద్ధి కావట్లేదు అంటాం కరెక్టేనా? ఎవరో కోసం మిమ్మల్ని మీరు ఇబ్బంది పెట్టుకునేదేంటి? మీకన్నా విలువైన వాళ్ళు కాకపోతే ఇంకొకళ్ళు మీ జీవితంలో కొంతమంది ఏంటంటే దేవుడు చెడుని తీసేస్తాడనమాట. ఒక చెడు అనేది వెళ్ళిపోయినప్పుడు మంచి మీ జీవితంలోకి రావడానికి అవకాశం అనేది ఉంటుంది. అలాంటి పోయిన దరిద్రుల కోసం మీరెందుకు బాధపడుతున్నారు? మీరు ధైర్యంగా ఉండాలి కదా.
మీకు బంగారం లాంటి జీవితం ఉంది కదా, వాళ్ళ ముందలే శబాష్ అనిపించేటట్లుగా మంచోళ్ళని చూసుకొని చేసుకొని సంతోషంగా బ్రతకాలి. అంతేకాని వాళ్ళ లోకంలో పిచ్చోళ్ళకులాగా బ్రతికేదేంది, అలాంటి వాళ్ళ ముందు ఇంకా తలెత్తుకొని బ్రతకాలి. అంతేకాని వాళ్ళ కోసం పిచ్చోళ్ళు అయిపోవటం, వాళ్ళ కోసం ఏడవటము, వాళ్ళ కోసం అసలు వేరేగా ఆలోచించడం ఇలాంటివి ఎప్పుడు కూడా చేయమాకండి. మిమ్మల్ని మీరు గౌరవించుకోండి, మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి. పనికిరాని వాళ్ళ కోసం మనం ఒకళ్ళ కోసం ఏడుస్తున్నామంటే వాళ్ళకు ఒక వాల్యూ అనేది ఉండాలన్నమాట. అలాంటి పనికిరాని చెత్తోళ్ళ కోసం మీరేడ్చేది ఆలోచించండి. మీకు అంటే కోపం వస్తే రావచ్చు, ఇష్టమైన వాళ్ళు నిజమే, ఇష్టమైనప్పుడు ఏది ఆ ప్రేమ అనేది ఏది, ఇంతగా తప్పించిపోతున్నప్పుడు ఇదివరకు ఉన్నంత ప్రేమ అంతలోనే ఎలా పోతుంది ఒకసారి మీరు ఆలోచించండి. అంతగా టార్చర్ పెట్టి అంతగా ఏదిచ్చాల్సినంత తప్పు మీరేం చేశారు మీ జీవితంలో? వాళ్ళ ప్రేమించడం వల్లే మీరు ఇంత చులకనైపోతారా? అంత చులకనగా చూస్తారా? సరే ఏదన్నా అనుకున్నారు, చేసుకున్నారు, ఒక మాట వదిలేసుకోవాల్సినంత రీజన్స్ ఏముంటాయి? కాబట్టి అలాంటి వాళ్ళని మరీ అంత మొండిగా ఉన్న వాళ్ళని మీరు కూడా మొండిగా మారి తీసేసేయండి. అంతేకాని అలాంటి వాళ్ళ గురించి ఏడవటాలు, మొత్తుకోవటాలు, పిచ్చి పనులు, పిచ్చి ఆలోచనలు చెయ్యొద్దు. మనకు అవకాశం కుదిరితే ఇష్టం చేసుకున్నాం, వాళ్ళు మనుషులైతే వస్తారు, మనుషులు కానప్పుడు వదిలేయాలి. ప్రయత్నాలు చేసేది ఎందుకు? వాళ్ళు మనుషులు అనుకొని ప్రయత్నాలు చేస్తాం, కాదు వాళ్ళు మనుషులు కాదు రాక్షసులు అనుకున్నప్పుడు తీసి పక్కన పెట్టేసేసి మన లైఫ్ని చూసుకుంటా ముందుకు వెళ్ళిపోవాలి. అందరికన్నా విలువైంది మన జీవితం. మీ జీవితాన్ని మీరు చూసుకోండి, మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి, మీ యొక్క చేసే పనిని ప్రేమించండి, ఇంట్లో తల్లిదండ్రుల మాట వినండి, గౌరవంగా ఉండండి. భార్యాభర్తలు అంటే ఒకరి కోసం ఒకరు చేసుకుంటారు, వాళ్ళంటే జీవితాంతం ఒకరి కోసం ఒకరు కలిసి బ్రతికే వాళ్ళు, నిండు నూరేళ్ళు కలిసిమెలిసి ఉండాల్సిన వాళ్ళు. కాబట్టి భార్యాభర్తలు ఒకరి కోసం ఒకరు చేసుకుంటారు, కింద వాళ్ళ తిప్పలు వాళ్ళు పడతా ఉంటారు. మరీ వాళ్ళు కూడా అవతల వాళ్ళు మరీ రాంగ్ పర్సన్ అనుకోండి, తీసి మీ కాళ్ళ మీద మీరు స్వయంగా బతకాలి. అంతేకాని పిచ్చి వాళ్ళకి లాగా మాత్రం ఆలోచించడాలు, మాట్లాడటాలు చేయొద్దు. ఇలాంటివన్నీ గుర్తుంచుకోండి. ఇట్లా ఈ నిమ్మకాయ పరిహారం ఏంటంటే చాలా అద్భుతంగా తిరిగి వస్తుంది. మీరు చేసేటటువంటి రిలేషన్లో ఖచ్చితంగా న్యాయం ఉంటే తప్పకుండా ఈ నిమ్మకాయ పరిహారం అనేది అద్భుతంగా సిద్ధిస్తుంది. ఇలా చేశామని చెప్పేసి ఎవరికి చెప్పొద్దు. అర్థమైంది కదా? చక్కగా ఇది ఆడవారైనా మగవారైనా చేసుకోవచ్చు, ఇబ్బంది అయితే ఏమీ లేదు. వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయటం వల్ల వీడియో మరికొంతమందికి చేరి ఇలాంటి చాలా వరకు కూడా ఏంటంటే ధైర్యం లేకుండా ఉంటున్నారు, అటు ఇటు కాని ఏజ్లో తెలిసి తెలియక ధైర్యం లేకుండా ఉంటున్నారు. కొంచెం వీడియోలు ఇలాంటివి లైక్ చేసి షేర్ చేయటం వలన వాళ్ళకి చాలా వరకు కూడా యూజ్ అవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఒక లైక్ ఇచ్చి షేర్ చేసి మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అనే బెల్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.